నేను చాలా ఉన్నాయి కొబ్బరికాయ ఇందులో కొబ్బరికాయ తెచ్చుకోలేదు. ఇందులో కొత్త సాయంత్రం తీసుకుంది చేస్తున్నాం ఎండలు పెట్టి కోతులతో చేయాలి. కొబ్బరిలో చేసుకుని నేనే తీసుకోవాలి. మంచిది అంతకుముందు చేసి పిల్లలు ఒక్కదానికి నువ్వులు ఉండలు పల్లి ఉండలు ఏం చేయలేదు చేయాలి ఏం చేయాలి మరి. అక్కడికి రాకుండా ఇక్కడికి రానిచ్చినా మంచిగా హెల్ప్ చేయవచ్చు. అక్కడ లింగా ఉంది చూడు నవవారు కదా లింగం నందీశ్వర అభిషేకం పోతుంది కదా ఇక్కడ దాకా పోతుంది లోపలికి పో. అక్కడ లోపలికి ఇక్కడే బయట పెద్ద టీవీఎస్ లేదా టీవీఎస్ లోపలికి వెళ్ళాలి. అదే జనకో కాలనీ దగ్గర నందీశ్వరుడు వచ్చారు బాగుంటుంది. మన స్టార్టింగ్లో పెద్ద లింగం ఉంటుంది. ఏ లింగం ఉండదు. మనం ఒకసారి పోలేం గాయత్రి మనం అన్నదానం అది కాదు అదే కానీ బయట మనం వెళ్ళేటప్పుడు ఇటువైపు లేదు అక్కడ ఉంది. నువ్వు గమనించి మనం వెళ్ళేటప్పుడు కుడివైపు ఉంది. అక్కడ ఫోటోలు కూడా దిగు శివరాత్రి జనాలు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వైద్య అసలు కథలే కథలు వచ్చింది. ఆడ మంది మనిషి ఆ బుద్ధి పెట్టేటప్పుడు అంటే దీపాలు పెట్టేటప్పుడు నా ఫోటోలు దిగుతాను. వాళ్ళు ఫోటోలు పెట్టినా కానీ మా బాబాయ్ మా నాన్న హల్దీ ఉంది కానీ సాయంత్రం రాత్రి దానికి కూడా వాళ్ళు అంతే చెప్తారు. అంత ఫ్యాషన్ అయిపోయింది. సాయంత్రం 4 గంటలు రాండి నాకు కలిసి తక్కువగా ఇది అయిపోయినా కిట్టించితే పోవాలి కలిసి అన్నమన్న
మావాడికి అన్నం వండొచ్చు పని తొమ్మిది సాయంత్రం ఇంకొకటప్పుడు నువ్వు వచ్చి నేను చెప్పాలి అట్లనే వస్తాను మరి హలో పైన చెప్పాలి బయట ఖాళీ అదే చెప్తాను పేపర్ అందుకే పడతాను అక్కడ కూడా ఉందా ఆడ కూడా ఉందా అందులేక పువ్వులు అది తాంబూలం అవతల అవతల అవునా పెద్ద పువ్వులా అవి ఇవి చిన్న చాలా ఇప్పుడు పోకు 7:30 ఇది అయిపోయినాక ఇప్పుడు ఏముండదు ఇప్పుడు ఏముండదు ఇది అయిపోయినాక వెళ్ళి అప్పుడు మంచిగా దర్శనం కూడా అవుతుంది అది తీసుకో తాంబూలం లోపల మారడాకులు కొత్తారు తొందర రావాలి అయితే చెట్టు అసలు పల్లెటూళ్ళలో ఉంటాయి కదా మందారం దాని వాళ్ళకి బాగా పూలే పోయారు మనుగురు పోయేటప్పుడు పూజలు లేదని తెల్ల పూలు కనకాంబరం పూలు పూజలు చేసేటోళ్ళకి దొరకాలి కదా పూలు ఓం నమః శివాయ ఓం నమః శివాయ వ్రతానికి ఓం నమః శివాయ ఏకబిల్వం శివార్పణం
ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధుం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం తులసీ విరకుండి జంబీరామగంధ పంచబల విఖ్యాత ఏకబిల్వం శివార్పణం కదాకం తన్నిక్షేపం బ్రహ్మస్థాప్యం శివాలయం కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం నంతస్య కోటి భవదానాని అశ్వమేధ సదాని చ కోటి కన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామ సహస్రాణి విప్రాణాం శతకోటికం యజ్ఞకోటి సహస్రాణి ఏకబిల్వం శివార్పణం గుళ్ళో ఉన్న తర్వాత చేద్దాం. జై శ్రీరామ్. శ్రీకృతం చేత్ తత్సర్వం మళ్ళీ చేద్దాం. నాశమయాయ ఏకబిల్వం శివార్పణం ఏకవిలత్రేణ కోటి యజ్ఞ ఫలమునికే మహాదేవస్య పూజార్థం ఏకబిల్వం శివార్పణం అమృతోద్భవస్య మహాదేవస్య ఉచ్యతే కంటకాఘాతాత్ కంటకేభ్యో విమాచ ఏకబిల్వం శివార్పణం యొక్క మారేడు చాలా విశేషమైనది. లక్ష్మీదేవితో పాటే ఆ యొక్క క్షీరసాగర మందంలో ఆ రాక్షసులు అసురులు సురులు అంటే దేవతలు అందరూ కూడా మొదలై చేస్తుంటే అమృతం వచ్చింది. అమృతం నుంచి లక్ష్మీదేవి ఈ మారేడు చెట్టు వచ్చింది. ఈ మారేడు చెట్టు కూడా లక్ష్మీదేవి. అందుకే ఈ మారేడు చెట్టుని బిలవృక్షము అంటారు. ఈ యొక్క బిలవృక్షాన్ని కనుక చక్కగా తులసి చెట్టుని ఎలా పూజిస్తామో అలాగే ఆ మారేడు చెట్టు కూడా పసుపురాసి గదపెట్టి పూజేసి చేసిన ఈ మారేడు చెట్టు ఒక్క దళం అంటారు. 3 ఆకులు ఉన్నాను దళం అంటారు. దీంట్లో ఏకదళం ద్విదళం త్రిదళం 12 ఆకులు దాకా ఉన్న చెట్టు కూడా ఉన్నాయి మన ప్రాంతాల్లో తక్కువ. అలాంటి ధరతోటి ఇలా ఒక ధరతోటి ఏకబిల్వం శివార్పణం అని అన్న అలా వేసిన ఆ యొక్క చెట్టును తాగిన కాబట్టి నమస్కారం చేసుకున్నాం. ఆ చెట్టును చూసినా కూడా కాశీ క్షేత్రంలో చూసిన మహాపుణ్యం. ఎన్ని శివాలయాలు కట్టిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ యొక్క చెట్టును చూస్తే అంత పుణ్యం వస్తుందా. సకల పాపాలు కూడా క్షేత్రాలు. 1000 కోటి గుర్రాలు కోటి ఏనుగులు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం యొక్క మారేడు వృక్షానికి బిలవృక్షానికి. అందుకే బిలవ దర్శనం పాపనాశనం. ఆ యొక్క చెట్టు చూసినట్లే తెలిసి కానీ తెలియక కానీ మనం చేసినటువంటి పాపలన్నీ కూడా అగ్నిలో పెట్టినటువంటి పెద్దలాగా మన పాపాలన్నీ కూడా ఈ కార్తీక మాసంలో కాదు ఎప్పుడైనా బిలవృక్షానికి మారేడు అంత విశిష్టత ఉన్నది. కనుక ఆ యొక్క కార్తీక మాసంలో కానీ నిత్యం కానీ శివుడి అన్నింటిలో ఒక శివుడికే కాదు నారాయణమూర్తి విశేషం. లక్ష్మీదేవికి ఇంకా ఆమెతో పాటు ఉంటుంది కాబట్టి ఆమె కూడా చాలా విశేషమైనది. ఇంకా మనం ఓపుకుంటే 108 ఈ నామాలు బిల్వాష్టోత్రం శివాష్టోత్రం అలాగే బిల్వాష్టం అలా చేసుకొని అందరూ కూడా ఓపుకుంటే 60 రోజులు చేసుకుని అందరూ కూడా సోమవారం నాడు లేట్ అయితే రేపు మట్టి కంచెల ముఖ్యలింగం కానీ శంభో శంకర.